హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక మాట చెప్పిన, చాలామంది ఇంట్లోనే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తుంటారంటే రేపనే రోజుకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, తన భర్తకి జాబ్ లేకపోయినా, బిజినెస్లో కొంచెం ఒకరోజు అయ్యి ఒకరోజు అవ్వకపోయినా రేపు ఎలా గడుపుతాం అనేది చాలా కష్టాలు పడుతుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా. అందుకే వాళ్ళ గురించి ఒక మెసేజ్ ఇస్తున్నా. ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైనా ఒకరు చూసి ఆ మెసేజ్ ఫాలో చేస్తే వాళ్ళు బాగుంటే నాకు ఆనందం, అంతే, హ్యాపీ. ఫ్రెండ్స్, మనం మార్కెట్కి వెళ్తాం వీక్లీ, లేదంటే మంత్లీ, లేదంటే డైలీ. సో నేను చెప్పే మెసేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు రోజు వెళ్ళకపోయినా ఎప్పుడు వెళ్ళినా, మీరు మార్కెట్కి వెళ్ళినా ఒక్క మాట గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. 100 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు ఒక 20 రూపీస్ తీసి సైడ్ పెట్టేసండి, ఇది మంది కాదు అనుకొని. అలాగ 500 ఖర్చు పెట్టేటప్పుడు ఒక 100 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపీస్ తీసేయండి. అలా 50కి ఒక 10, అలా 10కి ఒక 2 రూపీస్, ఇలాగ లెక్కేసుకొని ఎంతో కొంత 1000 రూపీస్ ఖర్చు పెట్టేటప్పుడు ఒక 100 రూపీస్ తీసేయండి. ఇంకా తెచ్చి హుండీలో పెట్టేసుకోండి, లేదంటే మీరు జాగ్రత్తగా ఒక పోపుల డబ్బాలో పెట్టేసుకోండి. ఇంకా డబ్బులు మీ దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, చిన్న బంగారం, ఒట్టి బంగారం, చిన్న దుద్దులు కానీ ఏవైనా చిన్న ఒట్టి బంగారం టైపు, అంటే స్టోన్స్ గట్రా ఉంటే మళ్ళీ ప్రాబ్లమ్స్. పెట్టుకోవడానికంటే పర్వాలేదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నా ఫ్రెండ్స్. ఒక బంగారం ఉంగరం ఏదైనా కొనేసుకొని ఉంచుకోండి. ఈ రోజుల్లో రేట్లు ఎక్కువే, కానీ ఎవరికైనా ఉపయోగపడే మెసేజ్. బంగారం కొనుక్కొని ఉంచుకున్నారనుకోండి ఫ్రెండ్స్, మీకు కష్టాలు ఆదుకునేది ఆ బంగారం మాత్రమే. ఎవ్వరూ మీకు ఆదుకోలేరు. ఒకవేళ ఆదుకున్నారే అనుకోండి, ఒక 2000 3000 ఇచ్చారే అనుకోండి, చెప్దాం, మళ్ళీ వాళ్ళకి మనం తిరిగి ఇవ్వాలిగా. ఆ తిరిగి ఇచ్చే స్తోమతే మన దగ్గర ఉంటే ఈ బాధలు ఎందుకు? సో అందుకే దయచేసి 100 ఖర్చు పెట్టేటప్పుడు ఒక 20, 50 ఖర్చు పెట్టేటప్పుడు ఒక 10 రూపీస్ ఇలా డబ్బులు తీసి పక్కన పెట్టుకోండి. మీ ఇంట్లో రేపు బిజినెస్లో డౌన్ అయినా, రేపు భర్తకు జాబ్ పోయినా, రేపు ఇంట్లో ఎటువంటి కష్టాలు వచ్చినా, మరీ చాలామంది చాలా పేదరికంలో ఉంటారు. వాళ్ళైనా ఇంట్లో బాధలు పడుతున్నారు, బిజినెస్ డౌన్ అవుతుంది, అసలు బిజినెస్లో డబ్బులు రావట్లేదు, ఒక నెల బాగా బిజినెస్ వస్తుంది, రెండో నెల బాగా బిజినెస్ రానప్పుడు, అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఈ దాచిపెట్టుకుని డబ్బులు తీసి ఖర్చు పెట్టుకోండి, యూజ్ చేసుకోండి. ఇంకా బంగారం వీలైతే తనఖా పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అమ్మేసుకున్నా మీకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మళ్ళీ తనఖా పెడితే మళ్ళీ మనం విడిపించాలిగా, దానికి మళ్ళీ స్తోమత ఉండాలిగా. అనవసర వడ్డీలు పాలయ్యే బదులు డబ్బులు దాచుకొని మీ కష్టాలకి ఆదుకునేటట్టుగా ఖర్చు పెట్టుకోండి, సరేనా? ఎవ్వరూ మిమ్మల్ని ఆదుకోలేరు. ప్రతి ఒక్కరు మనుషులే, ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టాలు ఉంటాయి. అడిగినా కూడా మాకు కష్టాల్లో ఉన్నాం, మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాం అంటారు. అప్పుడు అందుకే ఎవరికి చేయి చాచకుండా, ఇంకా వీలైతే మనం ఒకరికి ఆదుకునేటట్టు ఉండాలి. కానీ దయచేసి కష్టాల నుంచి బయటపడడానికి ఈ చిన్న మెసేజ్. గుడ్ డే, గుడ్ మార్నింగ్.